ఒక డెత్ న్యూస్ మిస్టేక్ వల్ల వరల్డ్లో మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డు అయిన నోబెల్ ప్రైజ్ స్టార్ట్ అయింది. ఇది ఎలా స్టార్ట్ అయింది అంటే, ఈయన పేరు ఆల్ఫ్రెడ్ నోబెల్. ఈయన ఒక కెమిస్ట్, ఇన్వెంటర్, ఇంజనీర్ అండ్ ఇండస్ట్రియలిస్ట్. ఈయన చాలా ఇన్వెన్షన్స్ చేశారు. అందులో మోస్ట్ పాపులర్ అయింది డైనమైట్. దీని కన్స్ట్రక్షన్లో రాక్స్ని బ్లాస్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. కానీ చాలామంది దాన్ని మిస్యూజ్ చేసి వార్స్లో వాడారు. దానివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఒకరోజు ఆయన బ్రదర్ చనిపోతే న్యూస్ పేపర్లో మిస్టేక్ వల్ల ఆల్ఫ్రెడ్ నోబెల్ ఇస్ డెడ్ అని పబ్లిష్ చేశారు. అంతేకాకుండా మర్చెంట్ ఆఫ్ డెత్ ఈస్ డెడ్ అని టైటిల్ కూడా పెట్టారు. అది ఆల్ఫ్రెడ్ నోబెల్ చూసి బాధపడి తన ఇన్వెన్షన్ ఇంతమంది ప్రాణాలు తీయడం వల్ల తను చనిపోయాక కూడా తనని ఇలాగే గుర్తుపెట్టుకుంటారని అప్పుడే ఆయన ఒక పెద్ద డెసిషన్ తీసుకున్నాడు. అదే తను సంపాదించిన మనీలో ఆల్మోస్ట్ 94% అంటే $186 మిలియన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్, పీస్ వంటి వాటిలో ప్రపంచానికి ఉపయోగపడే ఇన్వెన్షన్స్ చేసిన వారికి నోబెల్ ప్రైజ్, డిప్లొమా, క్యాష్ ప్రైజ్ ఇవ్వాలని వీలునామా రాశారు. ఇలా నోబెల్ ప్రైజ్ స్టార్ట్ అయింది.